హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు లేటెస్ట్ వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ అయితే పెట్టాను. పిక్సెల్ ల్యాబ్ కంప్లీట్ ట్యూటోరియల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కావాలా, వీడియో వద్దా అని. చాలామంది అయితే వీడియో కావాలని అయితే ఆన్సర్ అయితే ఇచ్చారు. అందుకని ఈరోజు వీడియో అనమాట. పిక్సెల్ ల్యాబ్లో ఉన్న ఆల్ ఆప్షన్స్ గురించి అయితే నేను మీకు డీటెయిల్గా వివరిస్తాను. కాబట్టి వీడియో పూర్తిగా చూసి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేస్తాం. మీ ఫోన్లో పిక్సెల్ ల్యాబ్ యాప్ కనుక లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అనమాట. పిక్సెల్ ల్యాబ్ యాప్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పిక్సెల్ ల్యాబ్ యాప్ లోగో అలాగే నేమ్ అయితే ఇలా అయితే ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఈ యాప్లో మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే కనబడతాయి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఒక్కొక్క ఆప్షన్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. నేనైతే ఈ వీడియోని అయితే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాటమ్ ఆప్షన్స్ గురించి, తర్వాత టాప్ ఆప్షన్ గురించి చెప్తాను అనమాట. ఫస్ట్ బాటమ్ ఆప్షన్స్లో కింద అయితే మనకు ఒక 5 ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనమైతే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయగానే మనకైతే ఫస్ట్ ఆప్షన్ దగ్గర అయితే మై ప్రాజెక్ట్స్ అని చెప్పి అయితే ఒక ఫైల్ అకౌంట్ టైప్లో ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ మై ప్రాజెక్ట్స్ మీద అయితే మనం అయితే క్లిక్ చేస్తే మనం సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. కావాలంటే ఆ ప్రాజెక్ట్స్ అయితే మనం షేర్ లేదా డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్స్ ఎలా సేవ్ చేయాలో నేనైతే వీడియోలో తర్వాత చెప్తాను. ఓకే, మనకి ప్రాజెక్ట్ ఆప్షన్ గురించి అయితే చూసాము. ఈ ఫస్ట్ ఆప్షన్ దగ్గర అయితే మనకైతే కొన్ని టెంప్లెట్స్ టైప్లో అయితే కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. రకరకాల బ్యాక్గ్రౌండ్స్, రకరకాల 3D టైప్ ఆఫ్ టెక్స్ట్తో చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకైతే ఇక్కడ కనబడతాయి. మీరు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అయితే చాలా యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్స్లోని లేదా చాలా ఛానల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్స్లోని చూడొచ్చు. ఈ పిక్సెల్ ల్యాబ్ టెంప్లెట్స్ అనమాట. ఈ పిక్సెల్ ల్యాబ్ టెంప్లెట్స్ అయితే మనకి బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. మన నచ్చినట్టయితే మనమైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఈ టెంప్లెట్స్ని. ఓకే, మనం అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే చూసాం కదా. ఈ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏముండవు అనమాట. మై ప్రాజెక్ట్స్ ఒకటి, అలాగే కొన్ని టెంప్లెట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఆ టెంప్లెట్స్ని కావాలంటే మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ గురించి చెప్తాను. మీకు ఇక్కడ ఆల్ఫాబెట్ ఏతో ఒక సెకండ్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. ఫస్ట్ ఆప్షన్ గురించి అయితే మీరు టోటల్గా తెలుసుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్ గురించి అయితే చెప్తాను. ఈ ఆల్ఫాబెట్ ఏ మీద క్లిక్ చేస్తే మనకైతే రెండు బటన్స్ అయితే వస్తాయి. టెక్స్ట్ అలాగే కొటేషన్స్ ఉంటాయన్నమాట. మనకైతే కొటేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి చాలా రకాల కొటేషన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. మన రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. పైన క్వైట్స్ ఆప్షన్ దగ్గర అయితే మనకి లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. మనకి పిక్సెల్ ల్యాబ్ యాప్లో ఇంగ్లీష్ అలాగే ఫ్రెంచ్ లాంగ్వేజ్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. మనం అయితే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మనకైతే ఇక్కడ ఎటువంటి కొటేషన్స్ అయితే కావాలో మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మోటివేషన్, సక్సెస్, ఫ్రెండ్షిప్, హ్యాపీనెస్, ఇన్స్పిరేషన్, పాజిటివిటీ, ఎపిసోడ్ అనమాట. నేనైతే ఫ్రెండ్షిప్ మీద అయితే క్లిక్ చేయగానే నాకైతే కొన్ని కొటేషన్స్ అయితే వచ్చాయి. ఆ కొటేషన్ నేనైతే ఒక కొటేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనమైతే ఇలా క్వైట్స్ ఆప్ని అయితే మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. క్వైట్స్ ఆప్ని అయితే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ టెక్స్ట్ అని చెప్పేది ఒక ప్లస్ ఐకాన్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని చెప్పేది ఒక బాక్స్ అయితే వస్తుంది. ఆ బాక్స్ అయితే కనపడుతుంది కదా, మనకి టెక్స్ట్ బాక్స్ అయితే ఇలాగా యాక్టివేట్ అయితే అవుతుంది న్యూ టెక్స్ట్ అని. మనమైతే ఇప్పుడు ఆ టెక్స్ట్ అయితే ఎడిట్ చేయాలంటే మనకైతే ఇక్కడ ఫస్ట్ ఎడిట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని మీద క్లిక్ చేసి మనమైతే మన కీబోర్డ్ ద్వారా ఎడిట్ అయితే చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, నేనైతే లైక్ అని అయితే టెక్స్ట్ అయితే ఇచ్చాను. మనకైతే ఇక్కడ ఈ లైక్ అని చెప్పిన ఆల్ఫాబెట్స్ అన్నీ మనకైతే బిగ్గా కావాలనుకుంటే ఇలా అది మనకైతే పైన టీటీ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. బిగ్ లెటర్స్ మీద కావాలితే బిగ్ లెటర్స్ అయితే వస్తాయన్నమాట. ఆ టీటీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే చేస్తే మనకైతే టెక్స్ట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. మనకైతే నెక్స్ట్ అయితే కింద డిలీట్ అని అయితే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆ డిలీట్ ఆప్షన్ ద్వారా మనమైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా. నేనైతే ఇప్పుడైతే ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఆ టెక్స్ట్ తీసుకున్న తర్వాత మనకైతే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ స్టైల్స్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. ఆ స్టైల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. బ్రౌజ్ అలాగే సేవ్. బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని రకాల బ్రౌజ్ ఆప్షన్స్ అయితే కనబడతాయి అనమాట. ఈ బ్రౌజ్ ఆప్షన్స్లో మనకైతే ఏ ఆప్షన్ అయితే నచ్చితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మన టెక్స్ట్ అయితే ఆ ఆప్షన్లోకి అయితే మనకైతే చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. ఆ స్టైల్లోకి మళ్ళీ నేను స్టైల్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఫాంట్ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ స్టైల్లోకి అయితే యాడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ స్టైల్ మీద క్లిక్ చేసి మనకైతే ఇక్కడ 3D స్టైల్లో ఒక ఐకాన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. చూసాక ఇది ఎంత బాగా వచ్చిందో. అలా అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా. మనకైతే ఇక్కడ చాలా రకాల
బ్రౌజ్ ఆప్షన్స్లో చాలా ఒక 7-8 ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ కాపీ అని చెప్పేది ఒక వర్డ్ అయితే ఇచ్చారు కదా, కాపీ మీద క్లిక్ చేయగానే మనకైతే డబ్బులు అయితే వస్తాయన్నమాట, టెక్స్ట్స్. అలా మనం ఎన్నిసార్లు అయితే కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే అన్నిసార్లు అయితే మన టెక్స్ట్ అయితే కాపీ అయితే అవుతుంది. ఈ ఆప్షన్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనకు అవసరమైన టెక్స్ట్ అయితే డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, కాపీ చూస్తాను. నెక్స్ట్ అయితే మనకి టు ఫ్రంట్ టు బ్యాక్ అని చెప్పి అయితే ఒక 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఇది టు ఫ్రంట్ టు బ్యాక్ అనే ఆప్షన్ మీకు ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు ఒక రెక్టాంగిల్ అయితే తీసుకున్నాను. ఆ రెక్టాంగిల్ బ్యాక్ అయితే టెక్స్ట్ అయితే వెళ్ళిపోయింది. మనకైతే ఆ రెక్టాంగిల్ పైకి అయితే టెక్స్ట్ రావాలనుకుంటే టు ఫ్రంట్ క్లిక్ చేస్తే మనకైతే టెక్స్ట్ అయితే రెక్టాంగిల్ పైకి అయితే వస్తుంది. అలాగే మనకి ఇది రెక్టాంగిల్ బ్యాక్ అయితే వెళ్ళాలనుకుంటే టు బ్యాక్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే బ్యాక్ అయితే వెళ్తుంది అనమాట టెక్స్ట్. మనకైతే ఈ టు ఫ్రంట్ టు బ్యాక్ ఆప్షన్స్ అయితే ఇలా అయితే వర్క్ అయితే అవుతాయి. నెక్స్ట్ అయితే మనకి టెక్స్ట్ ఆప్షన్ దగ్గర అయితే పొజిషన్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పొజిషన్ ఆప్షన్ ఏంటంటే మనకైతే ఇక్కడ పొజిషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మూవ్ బై అని చెప్పి అయితే 9px అని అయితే ఉంది. దాన్ని అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను 20px అయితే క్లిక్ చేశాను. పెంచిన తర్వాత మనకి కింద అయితే 4 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్, డౌన్, లెఫ్ట్, రైట్. అప్ మీద క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అయితే పైకి అయితే వెళ్తుంది. డౌన్ మీద క్లిక్ చేస్తే మనకైతే టెక్స్ట్ అయితే డౌన్కి అయితే వస్తుంది. అలాగే మూవ్ బై అనే సైజ్ అయితే మనం అయితే తగ్గిస్తే అంత స్లోగా అయితే కదులుతుంది అనమాట. అన్ని ఇంచెస్ అయితే అంత ఏరియా అయితే కదులుతుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా. మనకు ఫాస్ట్ కావాలంటే మనం అయితే ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు. మీరు టైం పట్టినా పర్లేదు, కొంచెం టెక్స్ట్ అయితే మనకి కరెక్ట్ ప్లేస్లో రావాలంటే మీరు కొంచెం స్లోగానైతే చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ ద్వారా, చాలా అంటే చాలా ఈజీగా. ఓకే, పొజిషన్ గురించి అయితే చూసారు. నెక్స్ట్ మనకి రియాలిటీ పొజిషన్ అని చెప్పి అయితే ఇక్కడ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ రియాలిటీ పొజిషన్ మీద మనమైతే క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ 6 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ 6 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మనకైతే టెక్స్ట్ అయితే ఈ సైడ్కి అయితే వస్తుంది. అలాగే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అయితే సెంటర్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అయితే మనకి పక్క అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం టెక్స్ట్ అయితే టాప్కి అయితే వెళ్తుంది. మళ్ళీ సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన టెక్స్ట్ అయితే సెంటర్కి అయితే వస్తుంది. మళ్ళీ బాటమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే బాటమ్ ఆప్షన్కి అయితే వస్తుంది. మనకి ఏ ఆప్షన్ అయితే సూట్ అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక టిక్ అని చెప్పేది ఒక ఐకాన్ అయితే ఉంటుంది. ఆ టిక్ ఐకాన్ మీద మనం అయితే క్లిక్ అయితే చేయగానే మనకి ఓకే అయితే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ రియాలిటీ పొజిషన్ గురించి కూడా తెలుసుకున్నారు. నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ అని చెప్పేది మనకైతే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయగానే మనం అయితే టెక్స్ట్ సైజ్ అయితే మనం ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ ఆప్షన్ కాకుండా మనకైతే ఇక్కడ టెక్స్ట్కి అయితే సైడ్లో డాట్ అయితే ఇచ్చారు. ఆ డాట్ అయితే మనం డ్రాగ్ చేసినా కూడా టెక్స్ట్ సైజ్ అయితే మనం ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా సింపుల్గా. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ప్యాడింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ప్యాడింగ్ మీద క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్ అయితే ఏ సైడ్ అయితే మూవ్ అవ్వాలనుకుంటున్నామో ఆ సైడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అయితే లెఫ్ట్కి మూవ్ అవ్వాలా లేకపోతే టెక్స్ట్ అయితే రైట్కి మూవ్ అవ్వాలా అని మనమే అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ టెక్స్ట్ ప్యాడింగ్ ఆప్షన్ ద్వారా. ఈ ఆప్షన్ అయితే మనకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేసే వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ అయితే మనకి టెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ టెక్స్ట్ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ అయితే చేయగానే మనకైతే ఫోటో అయితే అడుగుతుంది అనమాట. ఈ ఫోటో ఎందుకంటే మనకైతే ఆ టెక్స్ట్కి ఒక టెక్స్చర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. గ్యాలరీ అయితే ఓపెన్ అయ్యాక నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే చూస్తారు కదా, ఆ ఫోటో అయితే ఈ టెక్స్ట్కి అయితే ఎలా అయితే టెక్స్చర్ కింద అయితే యాడ్ అయితే అయిందో ఇలా మనం పిక్సెల్ ల్యాబ్లో మనకి ఇంటర్నెట్ లేకపోయినా అద్భుతమైన టెక్స్ట్ ఇమేజెస్ ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ అయితే మనం చాలా అంటే చాలా ఈజీగా అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే మనకి టెక్స్ట్ ఒపాసిటీ అని అయితే ఉంది. ఈ ఒపాసిటీ ఏంటంటే టెక్స్ట్ యొక్క ఒపాసిటీ అనమాట. మనమైతే టెక్స్ట్ అయితే ఎంత అలా కనబడాలో అంత అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. ఎఫెక్ట్ షాడో అంటే షాడో మీద కూడా ఆ ఒపాసిటీ ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. మన యొక్క ఆ ఒపాసిటీ అయితే ఎంత ఒపాసిటీలో టెక్స్ట్ అయితే కనబడాలో మనం అయితే దాన్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, నెక్స్ట్ అయితే మనకి రొటేట్ అయితే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మన యొక్క టెక్స్ట్ యాంగిల్ అయితే మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కాకపోయినా కూడా మనం ఒకలా అయితే టెక్స్ట్ అయితే మనకైతే టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే కింద అయితే ఒక స్మైలీ టైప్లో ఒక ఐకాన్ అయితే ఉంది కదా, దాన్ని బట్టి అయితే మనం అయితే టెక్స్ట్ అయితే మూవ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే మనకి
మాస్క్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, టెక్స్ట్ మాస్కింగ్ అనమాట. ఈ టెక్స్ట్ మాస్క్ ఆప్షన్ ద్వారా మనం అయితే మనకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఎనేబుల్ చేసి టెక్స్ట్ అయితే మనం అయితే మాస్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్కి అయితే మాస్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం చాలా అంటే చాలా సింపుల్గా. ఈ మాస్కింగ్ గురించి అయితే మీకైతే ఐడియా అయితే ఉండాలన్నమాట. కావాలంటే నేనైతే ఇంకొక వీడియో అయితే చేస్తాను టెక్స్ట్ మాస్కింగ్ గురించి. ఓకే మాస్కింగ్ గురించి అయితే మనం చూసాం. నెక్స్ట్ అయితే ఫాంట్. మనకి పిక్సెల్ ల్యాబ్ యాప్లో చాలా రకాల ఫాంట్స్ అయితే ఇన్బిల్డ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకైతే ఏ ఫాంట్స్ అయితే నచ్చితే మనం ఆ ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరే సొంతంగా కూడా ఫాంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన ఫాంట్స్ అయితే కొన్ని వెబ్సైట్లో అయితే దొరుకుతాయి, రకరకాల ఫ్రీ ఫాంట్స్. ఆ ఫ్రీ ఫాంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే మళ్ళీ స్టైల్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్టైల్ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ చేయగానే మనకైతే టెక్స్ట్ అయితే కొంచెం బోల్డ్గా అయితే అవుతుంది. అలాగే ఇక్కడ ఐ ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేయగానే టెక్స్ట్ అయితే కొంచెం సైడ్కి అయితే వెళ్తుంది. మళ్ళీ కింద అయితే మనకి టెక్స్ట్ అయితే ఒక అండర్లైన్ అయితే వస్తుంది అనమాట. కింద అయితే సెలక్షన్ ఏరియా అయితే ఇచ్చారు. మనకైతే ఆ సెలక్షన్ ఏరియా ఎక్కడ దాకా కావాలనుకుంటున్నామో మనమే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఒక సెలెక్టివ్ ఏరియా దగ్గరనే మనకైతే ఈ ఆప్షన్స్ అయితే వర్కౌట్ అయితే అవుతాయి. నెక్స్ట్ అయితే కర్వ్ అనమాట. మనమైతే టెక్స్ట్ అయితే ఎంత దాకా బ్లెండ్ అవ్వాలి, ఎంతలాగా కర్వ్ అయితే రావాలనుకుంటున్నామో మనమైతే ఇలా టెక్స్ట్ని అయితే కర్వ్ అయితే చేయొచ్చు. చాలా రకాల మన నచ్చిన బ్లెండింగ్ మూడ్లో అయితే టెక్స్ట్ని అయితే కర్వ్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకి కర్వ్ పక్కన అయితే బ్యాక్గ్రౌండ్ అని చెప్పేది ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మనకి ఎనేబుల్ చేసుకోమంటుంది. ఎనేబుల్ మీద క్లిక్ చేస్తే మనకైతే టెక్స్ట్కి అయితే మనమే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన నచ్చిన కలర్ కావాలంటే గ్రేడియంట్లోకి అయితే వెళ్ళి మన నచ్చిన గ్రేడియంట్ కలర్ కూడా మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా. నాకైతే గ్రేడియంట్ కన్నా నార్మల్ కలర్సే బాగా నచ్చినాయి. మనకైతే కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్కి యాడింగ్ అంటే మనకి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే లెఫ్ట్కి ఎంత ఏ పొజిషన్ వరకు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఉండాలో మనమే ఈ లెఫ్ట్ యాడింగ్ ఆప్షన్ ద్వారా మనం డిసైడ్ అవ్వచ్చు. టెక్స్ట్ వెనకాల ఎక్కడ దాకా బ్యాక్గ్రౌండ్ ఉండాలో లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ రైట్ ప్యాడింగ్ అయితే రైట్ సైడ్లో టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కడ దాకా ఉండాలో మనమే డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ టాప్ ప్యాడింగ్. మనమైతే టాప్లో అయితే ఎంత దాకా అయితే ప్యాడింగ్ అయితే ఉండాలో మనమే డిసైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బాటంలో కూడా ఎంతసేపు అయితే ఎక్కడ దాకా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఉండాలో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రేడియస్. మనమైతే ఆ రేడియస్ అయితే మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కూడా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అయితే ఏ సైడ్ అలైన్ అయితే ఉండాలో మనమే అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా. థంబ్నెయిల్స్ చేసేటికి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ స్పేసింగ్. ఈ స్పేసింగ్ ఆప్షన్ ఏంటంటే టెక్స్ట్కి మధ్యలో గ్యాప్ అయితే ఎంతైతే ఉండాలనుకుంటున్నారో మీరు నచ్చినట్టయితే మీరే డిసైడ్ అయితే చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ స్పేసింగ్ కూడా మనకి చాలా రకాలుగా యూజ్ అయితే అయిపోతుంది. మనకైతే ఇక్కడ లెటర్స్ అని చెప్పి అయితే లెటర్స్ సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ స్పేసింగ్ చేస్తే లెటర్స్కి అయితే స్పేస్ అవుతాయి. అదే వర్డ్స్కి అయితే సెలెక్ట్ చేస్తే మనకైతే వర్డ్స్కి అయితే టెక్స్ట్ స్పేసింగ్ అవుతుంది అనమాట. మనకి ఈ ఆప్షన్ కూడా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ లైన్ స్పేసింగ్. మనమైతే లైన్స్ అయితే మన అంటే టెక్స్ట్లో ఉన్న ఒక్కొక్క లైన్ ఎంత దాకా అయితే స్పేస్ అయితే ఉండాలో ఒక్కొక్క లైన్కి మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రోక్. టెక్స్ట్కి అయితే మనమైతే స్ట్రోక్ కలర్ అయితే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. టెక్స్ట్ హైలైట్ అవ్వడానికి అయితే మనం కొన్ని రకాల కలర్ కాంబినేషన్స్ అయితే వాడితే టెక్స్ట్ అయితే మనకి చాలా బాగా హైలైట్ అయితే అవుతుందన్నమాట. చూసారు కదా. కావాలంటే మనకైతే గ్రేడియంట్ కలర్స్ కూడా మనమైతే యూజ్ చేయొచ్చు. మనమైతే స్ట్రోక్ విడ్త్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రోక్ విడ్త్ ఎక్కువ ఉండాలో తక్కువ ఉండాలని కూడా. నెక్స్ట్ షాడో. టెక్స్ట్కి అయితే మనమే షాడో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ షాడో యాడ్ చేసి బ్లర్ రేడియస్ కూడా మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టెక్స్ట్ షాడో ఆప్షన్ కూడా మనకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు చాలా ఛానల్స్లో చూసే ఉంటారు గ్లోయింగ్ థంబ్నెయిల్స్, అలాగే గ్లోయింగ్ టెక్స్ట్ అయితే ఉంటాయి. ఆ గ్లోయింగ్ టెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి మనం చాలా సింపుల్గా అయితే తయారు చేయొచ్చు. మీరు కనుక 1-2 సార్లు అయితే ప్రాక్టీస్ అయితే చేస్తే. నెక్స్ట్ అయితే ఇన్నర్ షాడో. టెక్స్ట్కి అయితే మనం ఇన్నర్ షాడో అయితే వచ్చనమాట. ఇన్నర్ షాడో కలర్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకుని మనకైతే ఆ షాడో బ్లర్ రేడియస్ అయితే ఎంత దాకా ఉండాలో అయితే మనం అడ్జస్ట్ చేసుకుని మనకి ఆఫ్ సైడ్ టెక్స్ట్ ఆ కలర్ అయితే మనకి ఎక్కడ దాకా ఉండాలో మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా. నెక్స్ట్
ఈ ఆప్షన్ అయితే ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఏంటంటే మనకి టెక్స్ట్కి అయితే లైట్ యాంగిల్ అయితే మనం ఎక్కడి నుంచి అయితే రావాలనుకుంటున్నామో టెక్స్ట్కి లైట్ మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని గురించి అయితే నేను మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ పర్స్పెక్టివ్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ పర్స్పెక్టివ్ ఆప్షన్ ఏంటంటే మనమైతే టెక్స్ట్ని అయితే మనకు నచ్చినట్టుగా పర్స్పెక్టివ్ ఆప్షన్ ద్వారా మనమైతే మూవ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ 3D రొటేట్. ఈ 3D రొటేట్ ఆప్షన్ ద్వారా ఏంటంటే టెక్స్ట్ని అయితే మనకి 3Dకి అయితే మన నచ్చిన యాంగిల్లో మనమైతే రొటేట్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ 3D టెక్స్ట్కి అయితే మనం 3D లుక్ అయితే ఇవ్వాలనుకుంటే టెక్స్ట్కి అయితే మనకైతే డెప్త్ అలాగే 3D లుక్ అయితే మనమైతే ఇక్కడ నుంచి అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ 3D షాడో. టెక్స్ట్కి అయితే మనం 3Dగా షాడో అయితే ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే షాడో అలాగే షాడో కలర్, షాడో ఒపాసిటీ, షాడో బ్లర్ రేడియస్ అలాగే ఎంత దాకా ఎక్స్పాండ్ అయితే అవ్వాలి షాడో అలాంటివన్నీ మనమే ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ రిఫ్లెక్షన్. టెక్స్ట్కి అయితే రిఫ్లెక్షన్ ఎంత దాకా ఉండాలి, రిఫ్లెక్షన్ అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇదైతే మీ ఇష్టం అనమాట. ఈ టెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆప్షన్ కూడా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకే, మీరైతే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ గురించి అయితే టెక్స్ట్ కంప్లీట్గా అయితే తెలుసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ గురించి అయితే చెప్తాను అనమాట. ఈ థర్డ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయగానే మనకైతే ఫస్ట్ అయితే స్టిక్కర్స్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ స్టిక్కర్స్ మీద క్లిక్ చేయగానే మనకి చాలా రకాల స్టిక్కర్స్ అలాగే ఎమోజీస్ అయితే ఎక్కడైతే ఉంటాయన్నమాట. మనం పిక్సెల్ ల్యాబ్ యాప్లోకి అయితే ఈ ఎమోజీ స్టిక్కర్స్ మనమైతే మన నచ్చినట్టయితే మనకైతే మన రిక్వైర్మెంట్ని తగ్గట్టు మెసేజ్ బాక్సెస్, చాట్ బాక్సెస్, బాస్కెట్బాల్ చాలా రకాల ఎమోజీ స్టిక్కర్స్ అయితే ఉంటాయి. మన రిక్వైర్మెంట్ని తగ్గట్టు అయితే మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగైతే పర్సన్ ఐకాన్స్ కూడా మనకైతే ఇక్కడ ఉంటాయి. కొన్ని అయితే ప్రీమియం స్టిక్కర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మనకైతే ఇక్కడ స్టిక్కర్స్ పక్కన ఇంపోర్ట్ అని చెప్పేది ఆప్షన్ అయితే ఉంటుంది. మనం పిక్సెల్ ల్యాబ్లో కనుక ఏదైనా ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఇంపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలోని ఇమేజెస్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ ఇమేజెస్ అయితే మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజ్ అయితే ఇక్కడ వచ్చాక సేమ్ అయితే మనకైతే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ప్రొవైడ్ ఆప్షన్స్ ఏంటంటే క్రాప్ అనమాట. మనకైతే ఇమేజ్ అయితే మనకి వచ్చినప్పుడు మన ఇమేజ్లో ఏమన్నా అన్నోన్ పార్ట్స్ ఏమైనా ఉంటే మనం ఈ క్రాప్ ఆప్షన్ ద్వారా మనం అయితే క్రాప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కాపీ ఆప్షన్ ద్వారా మన ఇమేజెస్ అయితే డూప్లికేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్రంట్ టు బ్యాక్ ఇందాక చెప్పాను కదా ఆప్షన్ గురించి. నెక్స్ట్ పొజిషన్ గురించి, రియాలిటీ పొజిషన్ గురించి మీకైతే నేనైతే ఇందాకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నెక్స్ట్ రియాలిటీ సైజ్. మనకైతే ఇమేజ్ సైజ్ అయితే మనమైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజ్ హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి కూడా మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏముందంటే కలర్ అనమాట. కావాలంటే మనకి ఇమేజ్కి అయితే కలర్ అయితే మనమైతే ఫిల్ చేసుకోవచ్చు మన నచ్చిన ఇమేజ్ అయితే తీసుకుని. నెక్స్ట్ టెక్స్చర్. ఇమేజ్ కూడా మనం టెక్స్చర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇమేజ్ ఒపాసిటీ కూడా మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ ఫిల్టర్స్ కూడా మనమైతే ఇమేజెస్కి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే స్ట్రోక్. ఇమేజ్కి అయితే మనమైతే ఏమన్నా స్ట్రోక్ అయితే ఇవ్వాలనుకుంటే చుట్టూరు మనమైతే స్ట్రోక్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇమేజ్కి చుట్టూరా చాలా అయితే బాగుంటుంది అనమాట మనకి స్ట్రోక్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎరేజర్. ఇమేజ్లో ఉన్న అన్నోన్ పార్ట్స్ ఏమైనా ఉంటే మనకైతే ఈజీగా అయితే మనమైతే చాలా అంటే చాలా సింపుల్గా ఎరేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను మీకు వీడియోలో చూపించినట్టు. నెక్స్ట్ అలాగే మాస్క్ ఆప్షన్ కూడా మనకైతే ఉంటుంది. నెక్స్ట్ ఎరేజ్ కలర్. ఈ ఎరేజ్ కలర్ ఆప్షన్ ఏంటంటే ఇమేజ్లో మనకి పర్టికులర్గా ఏదైనా కలర్ అయితే వద్దనుకుంటే ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్లో మనకైతే పర్టికులర్గా ఆ కలర్ అయితే పోతుంది అనమాట. నేనైతే గ్రీన్ కలర్ అయితే వాడతాను అనమాట కొన్ని ఇమేజెస్కి అయితే. ఓకే, మనకైతే ఎరేజ్ కలర్ ఆప్షన్ కూడా చూశారు. నెక్స్ట్ రొటేట్. మన నచ్చిన యాంగిల్లో రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఇందాక మీకు టెక్స్ట్ ఆప్షన్స్లో చూపించాను. ఈ ఆప్షన్స్ అన్నీ ఇందాక టెక్స్ట్ ఆప్షన్స్లో చూపించాను అనమాట. చూడకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి అయితే చూడండి. నెక్స్ట్ డ్రా ఏంటంటే మీ కనుక డ్రాయింగ్ అయితే బాగా వస్తే ఇమేజెస్లో మనమైతే డ్రాయింగ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ పెన్ సైజ్ అయితే ఉంటుంది. పెన్ సైజ్ అయితే మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. స్మాల్ కావాలితే స్మాల్, లార్జ్, బిగ్ కావాలితే బిగ్. ఫర్ సపోజ్ ఏదైనా మిస్టేక్ అయితే మనకి ఇక్కడ ఎరేజర్ అయితే ఉంటుంది. ఎరేజర్ ద్వారా మనమైతే ఎరేజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, ఎరేజ్ అయితే అయిపోయింది. కావాలంటే మనకి ఇక్కడ నియాన్ ఎఫెక్ట్ అని చాలా రకాలు అయితే ఉంటాయి.
ఫర్ సపోజ్ నేనైతే ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి నియాన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, గ్రీన్ కలర్కి అయితే నియాన్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయింది. అలాగే నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు ఇంకో కలర్ అయితే చూపిస్తాను చూడండి. మీకు వేరే కలర్ అయితే నియాన్ ఎఫెక్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. పెన్ సైజ్ అయితే తగ్గించి నియాన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా అయితే బాగుంటుంది. మనకైతే నియాన్ ఎఫెక్ట్ అయితే చూసారు. నెక్స్ట్ అయితే ఫిల్ ఇన్సైడ్ అని అయితే ఉంది కదా. ఈ ఫిల్ ఇన్సైడ్ ఏంటంటే ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ సర్కిల్ గీసాను అనుకోండి, ఆ సర్కిల్కి ఇన్సైడ్ ఆటోమేటిక్గా అదే ఫిల్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఫిల్ ఇన్సైడ్ టర్న్ ఆఫ్ చేస్తాను అనుకోండి, టర్న్ ఆఫ్ చేస్తే మనకి అది ఫిల్ చేయదు. నేను ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఫిల్ చేసేస్తుంది. ఈ ఆప్షన్ కూడా మనకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఏమన్నా మిస్టేక్ చేస్తే బ్యాక్ ఆప్షన్ కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే షేప్స్. ఈ షేప్స్ ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేయగానే మనకి రెక్టాంగిల్స్, హార్ట్, చార్ట్ బాక్సెస్, ఇంటూ, స్క్వేర్, ట్రయాంగిల్స్, చాలా రకాల షేప్స్ అయితే సర్కిల్స్ అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ నేనైతే ఇక్కడ సర్కిల్ అయితే సెలెక్ట్ చేశాను. సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే సర్కిల్ ఆపాసిటీ అయితే ఉంటుంది. మనమైతే ఒపాసిటీ అయితే మనకు నచ్చినట్లయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒపాసిటీ అయ్యాక నెక్స్ట్ అయితే కలర్ అయితే ఉంటుంది. ఆ సర్కిల్కి అయితే కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే గ్రేడియంట్ కలర్స్ కూడా మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సర్కిల్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ కలర్ అయితే కింద అయితే ఉంటుంది అనమాట. స్ట్రోక్ కలర్ అయితే నేను రెడ్ టైప్లో సెలెక్ట్ చేసి స్ట్రోక్ విడ్త్ అయితే పెంచాను. ఇలా మనమైతే స్ట్రోక్ అయితే మనమైతే సర్కిల్కి అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే బ్లర్ రేడియస్ అయితే ఆప్షన్ అయితే మనమైతే ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, షేప్స్ గురించి ఏదో చూసారు. నెక్స్ట్ మనకి బిజైర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని మీద క్లిక్ చేస్తే మనకైతే ఫర్ సపోజ్ మనం రకరకాల గ్రాఫ్స్ అయితే మనమైతే గీయచ్చు అనమాట ఈ బిజైర్ ఆప్షన్ ద్వారా. అంటే మన రకరకాల డాట్స్ అయితే మనమైతే ఈ డాట్స్ ద్వారా మనకు నచ్చిన ఆబ్జెక్ట్ ఇమేజెస్ అయితే మనమైతే డ్రా చేయొచ్చు. డాట్స్ అయితే డ్రా చేసిన తర్వాత మనకి కలర్ అయితే ఉంటుంది. ఆ డాట్స్కి అయితే మనం నచ్చిన కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. దీని మీద కూడా మీరు కనుక స్పెసిఫిక్గా వీడియో అడిగితే వీడియో అయితే చేస్తాను. దాని గురించి అయితే ఇప్పుడు డీటెయిల్గా చెప్తే వీడియో లెంత్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఆర్ ఆప్షన్. ఈ ఆర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి చాలామంది థంబ్నెయిల్స్ ఇమేజెస్లో ఆరోస్ అయితే వాడుతూ ఉంటారు కదా, డిఫరెంట్ ఆరోస్ అనమాట. ఈ ఆరోస్ ఆప్షన్స్ అయితే మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకైతే ఇక్కడ చాలా రకాల ఆరోస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్. ఈ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే కలర్, గ్రేడియంట్ కావాలంటే గ్రేడియంట్. మనమైతే ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్. అంటే మనకి ఏమన్నా ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ కావాలంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయ్యి ఆ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం అయితే ట్రాన్స్పరెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా. నెక్స్ట్ ఇమేజ్ సైజ్. మనకైతే ఇమేజ్ యొక్క ఆస్పెక్ట్ రేషియో అయితే ఎంతైతే ఉండాలో మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, నెక్స్ట్ అయితే ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ కానీ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే గ్యాలరీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ కెమెరా ద్వారా ఏదైనా ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే బాటమ్ ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ అనమాట. ఈ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే రొటేట్. మనమైతే రొటేట్ ఆప్షన్ ద్వారా రొటేట్ చేయొచ్చు. నెక్స్ట్ విగ్నెట్. దీని ద్వారా ఏంటంటే చుట్టూరు ఒక డార్క్ సర్కిల్ లాగా అయితే మనమైతే ఫామ్ అయితే చేయొచ్చు అనమాట. చాలామంది అయితే ఈ ఎఫెక్ట్ అయితే కొన్ని థంబ్నెయిల్స్లో అయితే వాడతారు ప్రొఫెషనల్గా. ఓకే, నెక్స్ట్ అయితే నాయిస్. మనకైతే ఇమేజ్కి అయితే ఏదైనా నాయిస్ అయితే యాడ్ చేయాలంటే మనమైతే నాయిస్ అయితే యాడ్ చేయొచ్చు. ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా చూస్తుంటారు. కొన్ని ఇమేజెస్కి అయితే ఇలా నాయిస్ అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టిప్స్. మనమైతే ఇమేజ్కి అయితే మనమైతే స్టిప్స్ అయితే యాడ్ అయితే చేయొచ్చు. నేనైతే మీకైతే ఇప్పుడు ఇమేజ్ సైజ్ మీద అయితే క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అయితే నేనైతే ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇమేజ్ సైజ్ అయితే స్క్వేర్లోకి అయితే పెట్టాను. ఓకే, నెక్స్ట్ బ్రైట్నెస్. ఇమేజ్కి అయితే మనం బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కాంట్రాస్ట్. ఇమేజ్లో మనం ఏమైనా కాంట్రాస్ట్ కలర్స్ ఏమైనా ఉంటే కాంట్రాస్ట్ బాగా హైలైట్ ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని ద్వారా ఏంటంటే అయితే మనం అయితే ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాచురేషన్. ఇమేజ్కి అయితే సాచురేషన్ అయితే మనకు నచ్చినట్టయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ బాటమ్ ఆప్షన్స్ అయితే అన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి. వీడియో అయితే ఇప్పటికే చాలా లెంత్ అయితే అయిపోయింది.
టాప్ ఆప్షన్ గురించి అయితే పిక్సెల్ ల్యాబ్ పార్ట్ 2 వీడియో అయితే త్వరలో అయితే వస్తుంది. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కంప్లీట్ ట్యూటోరియల్ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లో అయితే చూడండి. మా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.